హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలానో చూద్దాము అండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు పావు కిలో, ఒక టమాటో. స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టుకోండి. ముకుడు వేడయ్యాక కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోండి. కొంచెం పల్లీలు వేయడం వల్ల కొంచెం టేస్టీ బాగుంటుంది. మనకి పల్లీలు మంచిగా వేగిపోయాయి. తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే ముకుడులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ వేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయలు మొత్తం వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపినాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాక 4 లేదా 5 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాతకి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాతకి చూద్దాం రండి. మంచిగా మగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక అడుగంటుతూ ఉంటాయి కదండి, అందుకే మధ్య మధ్యలో కలుపుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతాయి, అందుకే సాల్ట్ వేసుకోవాలి. మరొకసారి కలపండి. కలిపి మంచిగా అడుగు అంటకుండా మంచిగా కలుపుకోండి. కలిపినాక ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టేసుకోండి. మనకి మంచిగా మగ్గిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాతకి చూద్దామండి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా మగ్గిపోయాయి దొండకాయలు. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి, పండు టమాటా అన్ని వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకి మంచిగా మగ్గిపోయింది టమాటో. మనం ఆల్రెడీ పండు టమాటా వేసాం కాబట్టి మంచిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళొక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాతకి చూద్దాం. మంచిగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం అంతలోగా ఇవి చల్లారుతూ ఉంటాయండి. మనం అవి పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకుందాం ఫ్రెండ్స్. అందులో కొద్దిగా పల్లీలు, నేను పొట్టు తీయకుండా వేస్తున్నా ఫ్రెండ్, మిక్సీ పట్టుకుందాం. అలాగే పచ్చి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా ఫ్రెండ్, నేను చింతపండు బదులు ఇది వేసాను. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. పచ్చి చింతకాయ పచ్చడి అది కొద్దిగా వేసుకొని తగినంత కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మంచిగా పట్టుకున్నాక ఉడికించి పెట్టుకున్న దొండకాయలను కూడా అందులో వేసుకోండి. అవి కూడా మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. మరీ మెత్తగొద్దు, బరకగా పట్టుకోండి. అట్లయితే దొండకాయ మొత్తం మెత్తగా మ్యాష్ అయ్యి బాగుంటుంది టేస్ట్. ఆడాడ మధ్య మధ్యలో దొండకాయ తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మనం పోపు సిద్ధం చేసుకుందాము. ఒక గిన్నె తీసుకోండి. వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి.
ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఆయిల్ వేయాక పోపు దినుసులు వేసుకోండి. ఒక ఎండుమిర్చి, అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బ, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంగు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. తగినంత పసుపు వేసుకోండి. మనం అప్పుడు వేసాంలే కానీ మళ్ళీ కొంచెం వేసుకోండి, పోపు కదా. వేసుకొని మంచిగా మనకి పోపు దినుసులు వేగిపోయాయి ఫ్రెండ్స్. మన పోపు మంచిగా వేగిపోయింది. మనం దొండకాయ పచ్చడిలో వేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి.